నమస్కారం. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమికి చెందిన జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పట్టణంలోని 16వ వార్డు జువ్వలపాలెంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఓటర్ని కలుసుకొని గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అడుగడుగునా శ్రీనివాస్కు ప్రజలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, అవినీతి రహిత పాలననే లక్ష్యంగా ముందుకు వెళ్తామని అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే ఒక్క ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు తనకు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని, అలాగే నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నెల 25వ తేదీన తాను నామినేషన్ దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 5వ తారీఖు గురువారం రోజున 11 గంటల తర్వాత నామినేషన్ దాఖలు చేయడానికి దైవజ్ఞులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారం ఆ రోజు నామినేషన్ వేయటానికి అన్ని రకాలుగా కూడా సన్నాహాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా సహృదయంతో పెద్ద ఎత్తుగా తరలి వచ్చి నన్ను ఆశీర్వదించి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్ళీ నన్ను పెద్ద మెజార్టీతోటి గెలిపించేలాగా కృషి చేస్తారని పేరు పేరున ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ, ఓటు అంటే నాకు వేసే ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలని, అలాగే నాతోటి పాటు నర్సాపురం పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్న శ్రీమతి గూడూరి ఉమాబాల గారికి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఇద్దరిని పెద్ద మెజార్టీతోటి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నారు. ఈ సభలో నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలానికి చెందిన ముక్కామల, ఉమ్మడివారిపాలెం, ఓదూరివారిపాలెం గ్రామాలను తెలుగుదేశం, బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ మంగళవారం పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త భాగువల్లి ప్రసాదులతో కలిసి ఇంటింటికి వెళ్లిన సందర్భంలో ప్రజలు ఆదరించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసుకు, కమలం గుర్తులకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా దగ్గుబాటి పురంధేశ్వరిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం శేషారావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపొందడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందగలదన్నారు. ఎన్నికల్లో మీ యొక్క ప్రత్యేకతని చాటుకున్నటువంటి మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇవాళ మీరందరూ కేవలం మీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం మాత్రమే కాకుండా జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి కానీ, ఈ దుర్మార్గపు ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి అవాంఛనీయ సంఘటనలన్నింటినీ కూడా ప్రజలకి వివరించడం ద్వారా, అదేవిధంగా మరో పక్కన ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గ్రేట్ మిషనరీ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పేదవారి కోసం రాజకీయాల్లో ఉన్నారని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఒక వేదిక మీదకి వచ్చారు. ఒక సుపరిపాలన రాబోయే రోజుల్లో ఉంటుందనేటువంటి భాగమే 10 మందికి చెప్పి మన మేనిఫెస్టోలోని అంశాలని అందరికీ తెలియజెప్పి తద్వారా ఎక్కువ సంఖ్యలో అందరినీ మనం తీసుకొచ్చి వీరి వెంట డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, తెలుగుదేశం మండల శాఖ అధ్యక్షులు అతికాల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు సలాది కృష్ణమూర్తి, జనసేన మండల అధ్యక్షులు పిప్పర రవి, నియోజకవర్గ తెలుగుదేశం సోషల్ మీడియా అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బొడ్డు రామాంజనేయులు, ముక్కామల గ్రామ పార్టీ అధ్యక్షులు వేండ్ర వెంకట రామూర్తిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాపాక వరప్రసాదరావు మంగళవారం నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు అందజేశారు. ముందుగా అమలాపురంలోని పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా కలెక్టరేట్కు తరలివచ్చారు. ఈ సందర్భంగా రాపాక విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటు అభ్యర్థిగా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈయన వెంట రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు తదితరులు ఉన్నారు. పి గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుండి పోటీ చేస్తున్న గిడ్డి సత్యనారాయణ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ శ్రీరామచంద్రమూర్తికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందుగా పి గన్నవరం మండలం గంటి పెదపూడి నుండి తెలుగుదేశం, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 3 రోడ్ జంక్షన్ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. ఇక్కడ ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుండి పాదయాత్ర చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఆత్రేయపురం మండలం మెర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నిర్వహించిన వార్షిక ఉత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావులపాలెంకి చెందిన ప్రముఖ ఫిజియోథెరపీ డాక్టర్ మోహిత్ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంతో మంది మేధావులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించిన వారేనని, ఇష్టపడి చదివినప్పుడు మాత్రమే ఉన్నత లక్ష్యాలు సాధించగలమని అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా డాక్టర్ మోహిత్ కృష్ణ సమకూర్చినటువంటి తెలుగు, ఇంగ్లీష్, హిందీ కాపీ పుస్తకాలతో పాటు దేశ నాయకుల చరిత్ర పుస్తకాలను విద్యార్థులకు బహూకరించారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్టార్టింగ్ లో కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివి నేను ఉన్నత స్థానానికి వెళ్ళి డాక్టర్ గా స్థిరపడ్డాను. అలాగే ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం, దాని సందర్భంగా ఈ రోజు పిల్లలు మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాపీ రైటింగ్ బుక్స్, అలాగే మీకు దేశ నాయకుల పుస్తకాలు కూడా ఈ రోజు మీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాటిని ఈ హాలిడేస్ లో వాటిని ఉపయోగించుకుని మీరు కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ తన నామినేషన్ పత్రాన్ని కలెక్టర్, పార్లమెంటు రిటర్నింగ్ అధికారి వి ప్రసన్న వెంకటేష్కు మంగళవారం దాఖలు చేశారు. తొలుత నగరంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అనంతరం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రణాళికను రూపొందించుకుని దాని ప్రకారం అభివృద్ధి చేస్తానని అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రక్రియతో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇంకా కష్టపడి ఇంకా తిరుగుతాను ఈ రానున్న 20 రోజులు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం మాకు ఒక సులువైన బాట వేసింది. మేము జస్ట్ ఏదైతే ఈ 5 సంవత్సరాలు మంచి జరిగిందో అది ప్రజలకి గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా ప్రజా సమస్యలు ఇంకేమైనా ఉంటే కూడా తెలుసుకుంటాం జరుగుతుంది. రేపొద్దున వచ్చాక ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు కానివ్వండి అవన్నీ కూడా తీరే విధంగా ప్రజలకి మంచి చేసే విధంగా కష్టపడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కానివ్వండి అలానే మన గిరిజనుల సమస్యలు ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. అక్కడ మన కొల్లేరు ప్రాంత సమస్యలు కానివ్వండి ప్రతిదీ నోట్ చేసుకుని ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాను. దాన్ని పెద్దల సహకారంతో పెద్దల గైడెన్స్తో దాన్ని వాటి మీద వర్క్ చేస్తాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో నామినేషన్ దాఖలు చేసిన నరసాపురం లోక్సభ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి. భీమవరం అభినందన సభలో పేర్కొన్న తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తణుకులో ఘనంగా ప్రపంచ పుస్తక దినోత్సవ సభలు. మహిళా గ్రంథాలయంలో ప్రసంగించిన అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు సుజాత. తణుకు దేశం అభ్యర్థి ఆర్మిల్లిని గెలిపించాలని కోరుతూ సతీమణి కృష్ణ తులసి 22వ వార్డులో ప్రచారం. మాయగా మారిన సంక్షేమ పథకాలని ఆరోపణ. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహణా తీరును పరిశీలించిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు డాక్టర్ భాస్కర్, డాక్టర్ శోభారాణిలు. విద్యాభివృద్ధికి సూచనలు, సలహాలు. భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న తణుకు మండలం మండపాక ఎల్లారమ్మ అమ్మవారి తీర్థం. తరలివచ్చిన భక్తజనం. తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్నికల ప్రచారం చేసిన జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి. పాల్గొన్న తెలుగుదేశం, బీజేపీ నాయకులు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 25వ తేదీన నామినేషన్ కార్యక్రమానికి తరలి రావాలని అభిమానులకు విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. పెరవలి మండలంలో విస్తృతంగా పర్యటించి ఓట్లను అభ్యర్థించిన నిడదవోలు జనసేన అభ్యర్థి దుర్గేష్. వెంట ఉన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. అమలాపురంలో లోక్సభ వైసీపీ అభ్యర్థిగా రాపాక, పి గన్నవరంలో అసెంబ్లీ అభ్యర్థిగా సత్యనారాయణలు దాఖలు చేసిన నామినేషన్లు. భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు. ఏలూరు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కారుమూరి సునీల్ కుమార్. వెంట ఉన్న మంత్రి కారుమూరి, జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.